బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ఇందులో భాగంగా ఇవాళ కరీంనగర్ పట్టణంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రోడ్ షోలో పాల్గొననున్నారు. ఇందుకు సంబంధించి పార్టీ శ్రేణులు అన్ని ఏర్పాట్లు చేశాయి. కేసీఆర్ హైదరాబాద్ నుంచి నేరుగా కరీంనగర్లోని రామ్నగర్కు చేరుకుంటారు. ఈ సందర్భంగా గులాబీ దళపతికి ఘన స్వాగతం పలికేందుకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. ఇక్కడి నుంచి ర్యాలీగా మొదలై మంకమ్మ తోట ముఖారాంపురం మీదుగా తెలంగాణ చౌక్ చేరుకుంటారు. ఇక రామ్నగర్ నుంచి తెలంగాణ చౌక్ వరకు దారి పొడవునా కేసీఆర్ కు స్వాగతం పలికేందుకు ప్రజలు ఎక్కడికక్కడ సిద్ధమయ్యారు. కేసీఆర్ కరీంనగర్ బస్సు యాత్రకు సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి వేణుగోపాలరావు లైవ్ లో అందిస్తారు. వేణు, అప్డేట్స్ ఏంటి వేణు బస్సు యాత్రకు సంబంధించి? సునీత, మరి కొద్ది గంటల్లో బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ రానున్నారు. అంటే ఇప్పటికే ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే కూడా ఇటు గోదావరికని అటు జగిత్యాల కూడా రోడ్ షో నిర్వహించినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ప్రజలు పెద్ద ఎత్తున బ్రహ్మరథం పట్టినటువంటి నేపథ్యం ఒక ఎత్తు అయితే, ముఖ్యంగా చూసుకుంటే ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు ఒక ప్రత్యేక స్థానం ఉందని చెప్పాలి. తెలంగాణ ఉద్యమానికి సంబంధించి చూసుకుంటే నాడు తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి అంతా కూడా కరీంనగర్ జిల్లా నుంచే ప్రారంభమని చెప్పాలి. ఎందుకంటే నాడు తెలంగాణకు సంబంధించి చూసుకుంటే కరీంనగర్ జిల్లా కేసీఆర్కు మొదటి నుంచి కూడా ఒక పిలిపిసే చాలు జిల్లా అంతా యావత్తు కూడా కదిలి వచ్చినటువంటి నేపథ్యం. ఒకప్పుడు తెలంగాణ లేదంటే కూడా తెలంగాణ ఉందా లేదా అనే దానికి నిదర్శనంగా కూడా ఇక్కడ నిలబడ్డప్పుడు ప్రజలు బ్రహ్మరథం పట్టి గెలిపించిన నేపథ్యం కరీంనగర్కు ఈ చరిత్ర ఉందని చెప్పాలి. మరోవైపు తెలంగాణ చౌక్ కూడా ఇక్కడ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రతిరోజు కూడా ఎవరో ఒకరు ఉద్యమాలు చేపట్టి ఇక్కడ ఒక స్టేజీ ఏర్పాటు చేసినట్టు, అంటే దీనికి ప్రత్యేక స్థానం ఉందనే చెప్పాలి. ఈ నేపథ్యం ఒకటైతే తెలంగాణ చౌక్లోనే ఈరోజు బీఆర్ఎస్ పార్టీ అధినేత రానున్నారు. గులాబీ దళపతికి ప్రజలు స్వాగతం చెప్పేందుకు పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తున్న నేపథ్యం మనకు కనిపిస్తుంది. ఇప్పటికే తెలంగాణ చౌక్లో సాయంత్రం జరిగే కార్యక్రమం కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇటు కళాకారులు కావచ్చు, లైటింగ్ ఫెసిలిటీ కూడా ఏర్పాటు చేశారు. రాత్రిపూట అంటే దేదీప్యమానంగా వెళ్ళడం కాదు, వచ్చిన వారికి కూడా ఎక్కడ కూడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాటు చేసిన నేపథ్యం మనం విజువల్ ద్వారా కూడా చూడొచ్చు. తెలంగాణ చౌక్ అంటేనే ఉద్యమ స్ఫూర్తికి ఒక బావుట అని చెప్పాలి. ఈ నేపథ్యం ఒకటైతే సాయంత్రం పూట ఇటు కరీంనగర్ చేరుకుంటారు. కరీంనగర్ చేరుకున్న తర్వాత బైపాస్ రోడ్డు ద్వారా రామ్నగర్ చేరుకుంటారు. రామ్నగర్లో నుంచి అంటే భారీ రోడ్ షోతో ఇటు తెలంగాణ చౌక్ వస్తారు. అటు రామ్నగర్, మంకమ్మ తోట, ముఖారాంపురం నుంచి ఇటు తెలంగాణ చౌక్ చేరుకుంటారు. సునీత, ఇక్కడికి వచ్చిన తర్వాత రోడ్ షో కార్యక్రమంలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడతారు. ముఖ్యంగా గులాబీ దళపతి వచ్చే నేపథ్యంలో మనకు రామ్నగర్ నుంచి కూడా తెలంగాణ చౌక్ ఇరువైపు రోడ్లకు ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా వచ్చి తమ అంటే మొదటి నుంచి కూడా కరీంనగర్ అంటేనే కేసీఆర్ గారికి అమితమైన ప్రేమ ఒకటి ఉన్న జిల్లా ప్రజానికానికి చాలా స్వచ్ఛమన్నాయి. మరోవైపు జిల్లా ప్రజానికానికి కేసీఆర్ అంటే అమితమైన ప్రేమనే చెప్పాలి. అదేవిధంగా కేసీఆర్ గారికి కూడా అదే ప్రేమ ఉంటుంది. ఈ నేపథ్యం ఒకటైతే స్వచ్ఛందంగా కూడా ప్రజలు కేసీఆర్ గారికి స్వాగతం చెప్పేందుకు పెద్ద ఎత్తున తరలి వస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ఎవరు వచ్చినా ఎంతమంది వచ్చినా కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా ఇప్పటికే పార్టీ శ్రేణులు అన్ని కార్యక్రమాలు చేసినటువంటి నేపథ్యం ఒకటైతే, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం రాకముందుకు కరీంనగర్ జిల్లా ఎట్లా ఉంది, తెలంగాణ వచ్చిన తర్వాత ఎట్లా ఉంది, అంటే నాడు కరీంనగర్ జిల్లా పరిస్థితి ఏంటి, ఈ వివరాలు వివరించే అవకాశం ఉంది. ముఖ్యంగా ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడే కావచ్చు, మాజీ ఎంపీ వినోద్ కుమార్ అంటే ఎంపీగా ఉన్నప్పుడు కరీంనగర్కి తీసుకొచ్చినటువంటి అభివృద్ధి సంబంధించినటువంటి కార్యక్రమాలు కూడా కేసీఆర్ గారు చెప్తారు. ముఖ్యంగా చూసుకుంటే ఒకప్పుడు కరీంనగర్కి సంబంధించి చూసుకుంటే స్మార్ట్ సిటీ తీసుకొచ్చిన ఘనత కూడా బోయినపల్లి వినోద్ కుమార్కే దక్కుతుందని చెప్పాలి. మరోవైపు ముఖ్యంగా జాతీయ రహదారుల విషయానికి వస్తే కూడా ఇంకోవైపు కరీంనగర్ సంబంధించి కొత్తపల్లి మనోహరాబాద్ రైల్వే లైన్, ఈ రైల్వే లైన్ అనేది కేసీఆర్ గారి కళ. ఈ కళను కూడా ఎంపీగా ఉన్నటువంటి పరిస్థితిలో బోయినపల్లి వినోద్ కుమార్ తీర్చినటువంటి పరిస్థితి. అంటే ఈరోజు తెలంగాణలోనే ఒక ల్యాండ్ మార్క్ కరీంనగర్ తీసుకొచ్చిన ఘనత. మరోవైపు దేశంలో ఎక్కడ లేని విధంగా అభివృద్ధి ఒకటైతే, మరోవైపు చూసుకుంటే సస్పెన్షన్ బ్రిడ్జిని కూడా ఏర్పాటు చేసిన నేపథ్యం. అంటే ఇవన్నీ కూడా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు చేసిన అభివృద్ధిని ప్రజలకు చెప్పే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా బోయినపల్లి వినోద్ కుమార్ని గెలిపించుకోవాల్సిన అవసరం ఎందుకుంది, ఆ ఆవశ్యకత ఎందుకుందని కూడా కేసీఆర్ గారు చెప్పే అవకాశం ఉంది. అంటే ఏదేమైనా కానీ మొత్తం మీద ఇటు
ఇప్పటికే పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కరీంనగర్ జిల్లాకు సంబంధించి చూసుకుంటే ఇటు బోయినపల్లి వినోద్ కుమార్, మరోవైపు ఇటు బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి నిజామాబాద్ సంబంధించి కూడా జగిత్యాలలో ఇప్పటికే రోడ్ షో కార్యక్రమం బ్రహ్మాండంగా బ్రహ్మరాజ్యం పట్టిన ప్రజలను చెప్పాలి. ఇంకోవైపు గోదావరికల్లో కొప్పలీశ్వర్కు మద్దతుగా కూడా పెద్ద ఎత్తున సభతో పాటు రోడ్ షో నిర్వహించిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. రోడ్ షో కూడా గ్రాండ్ సక్సెస్ అయింది. అదేవిధంగా కరీంనగర్ జిల్లా ప్రజానీకమంతా కూడా కేసీఆర్ అంటే వస్తారు, వచ్చిన తర్వాత ఈ రోడ్ షో కార్యక్రమంలో ఏం మాట్లాడతారనేది ఒక ఎత్తు అయితే, మరోవైపు ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు మాజీ ఎంపీ అయినటువంటి వినోద్ కుమార్ని ఎందుకు గెలిపించాలి అనే విషయాన్ని కూడా ప్రత్యక్షంగా ప్రజలతో చెప్పే అవకాశం ఉన్న నేపథ్యం ఒక ఎత్తు అయితే, ఈ మీటింగ్ ముగిసిన తర్వాత రోడ్ షో కార్యక్రమం అయిపోయిన తర్వాత తిగలగుట్టపల్లిలోని తన స్వగృహంకు వెళ్తారు. అక్కడ ఈరోజు రాత్రి బస చేసి రేపు సాయంత్రం సిరిసిల్లలో జరిగే సభకు వెళ్తారు సునీత. సిరిసిల్ల సభ పూర్తయిన తర్వాత ఇటు సిద్దిపేట బహిరంగ సభ తర్వాత తను ఈ ప్రచారం ముగించే అవకాశం ఉంటుంది. మొత్తం మీద అయితే ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. సాయంత్రం 7-8 గంటల వరకు కేసీఆర్ గారు రానున్నారు సునీత. ఇది ఇక్కడ తాజా అప్డేట్. ఓ2 స్టూడియో. థ్యాంక్ యూ వేణు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.